హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదా చిత్రంలో ఆమె తెలుగు వారిని అంత బాగా కనెక్ట్ అయ్యారు. తన అందం, నటన, డ్యాన్స్తో అందరినీ ఆకట్టుకున్నారు. కేవలం కంటెంట్, నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలనే సాయి పల్లవి ఎంచుకుంటున్నారు. అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక ఇటీవల విడుదలైన అమరన్ చిత్రంలో ఆమె నటన గురించి చెప్పనక్కర్లేదు. అద్భుతమైన సహజ నటనతో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. న్యాచురల్ బ్యూటీ ఓ సినిమా షూటింగ్లో తాను పడిన మానసిక ఒత్తిడి గురించి బయటపెట్టారు. ఆ మూవీ షూటింగ్ సైట్లో ఏకంగా సాయి పల్లవి ఏడ్చేశారంట. ఆ కారణాలేంటో తెలుసుకుందాం పదండి. న్యాచురల్ స్టార్ నాని, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా 2021 డిసెంబర్లో వచ్చింది. ఈ మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కోల్కతా బ్యాక్డ్రాప్లో వచ్చింది ఈ మూవీ. ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ షూటింగ్ జరిగే సమయంలో సాయి పల్లవి ఏడ్చారట. అమర సక్సెస్ సందర్భంగా తాజాగా ఓ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ షూటింగ్ రోజులలో తాను పడిన మానసిక ఒత్తిడిని బాధలో బయటపెట్టారు. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ రోజు షూట్ పూర్తయితే ఎంతో సంతోషంగా ఉండేది. నా సీన్స్ అన్నీ చాలా వరకు నైట్ షూటే చేశారు. నాకు రాత్రి షూటింగ్లో అస్సలు అలవాటు లేదు. రాత్రి నిద్ర లేకుండా ఉండలేను. పగలు నాకు అస్సలు నిద్ర రాదు. కాబట్టి రాత్రిళ్ళు నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒక్కోసారి షూటింగ్ సమయంలో తెల్లారే వరకు మేల్కొని ఉండాల్సి వచ్చేది. సుమారు ఓ నెల రోజుల పాటు షూటింగ్ ఇలానే గడిచింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా నైట్ శ్యామ్ సింగరాయ్ షూట్ చేస్తూ ఉదయం మరో మూవీ సెట్కి వెళ్ళేదాన్ని అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చారు. ఓ రోజు నైట్ షూట్ చేస్తుంటే నన్ను చూసేందుకు చెల్లి వచ్చింది. తనతో మాట్లాడుతూ ఒక్కసారిగా నాకు ఏడుపు వచ్చేసింది. ఒప్పుకున్న సినిమాను చేయాలనుంది, కానీ ఓ రోజు రెస్ట్ దొరికితే బాగుండు అంటూ నా బాధను తనతో షేర్ చేసుకున్నాను. వెంటనే నా చెల్లి నేరుగా నిర్మాత దగ్గరకు వెళ్ళి, మా అక్క ఏడుస్తోంది, ఒక్క రోజైనా సెలవు ఇవ్వండి అని అడిగింది. దాంతో ఆయన వెంటనే నా వద్దకు వచ్చి, 1 కాదు 10 రోజులు తీసుకో అమ్మా, అంతా బాగా ఉంది అనుకున్నప్పుడే షూట్కు రా అన్నారు. దాంతో నాకు రెస్ట్ దొరికింది అంటూ సాయి పల్లవి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.